రామ్టాక్కి తిరిగి స్వాగతం. జగన్ ఎన్నికల అంశం మావిగన్ వర్సెస్ అమరావతి అట. అందరికి తెలిసిందే, మావిగన్ అంటే ఏం లేదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అంటే ఒక అర్బన్ అగ్లామరేషన్ అనుకోండి, ఇవన్నీ కలిపి. తను దీన్ని ఎన్నికల్లో మావిగన్ను ఒప్పుకునే వాళ్ళు నాకు ఓటేస్తారు, అమరావతిని ఒప్పుకునే వాళ్ళు అవతల చంద్రబాబు నాయుడు ఓటేస్తారు. ఇది ఆయన చెప్పింది సారాంశం. అసలు నాకు అర్థం కాల. అసలు ఇది అదవరకు వేరు, ఇవాళ 2026 ఏప్రిల్ తర్వాత వేరు. పార్లమెంట్ ఒక చట్టం చేసింది. పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత నువ్వు రాజధాని మార్చాలి అంటే మళ్ళా పార్లమెంట్ చట్టం చేయాలి, ఉన్న చట్టాన్ని మార్చాలి ముందు. మరి ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎందుకంటే పార్లమెంట్లో మెజారిటీ బీజేపీ, మరి అతిపెద్ద జాతీయ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్, ఇద్దరు అమరావతిని ఒప్పుకుంటున్నారు. మరి జనాల్ని మోసం చేయటం కదా. అదేమంటే ఏమంటాడు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరిగే అవినీతికి వ్యతిరేకం. ఓకే, వింటానికి బాగానే ఉంది. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తాడు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ రైతులు అమరావతి కోసం భూములు ఇవ్వటానికి వ్యతిరేకం. అసలు అన్ని కాంట్రడిక్షన్సే. నువ్వు చెప్పేది, నువ్వు అంత ఏదో నిర్మోహమాటంగా మాట్లాడతాను అన్నట్టుగా నువ్వు అక్కడ కనపట్ల. అమరావతికి వ్యతిరేకం కాదనే మాట నువ్వు చెప్పేది నిజం కాదన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అయినా ఇప్పుడు కొత్తగా మావిగనేంటి? మరి ఇంతకుముందు నువ్వు 3 రాజధానుల పేరుతోటి విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించుకున్నావు కదా, కర్నూలు న్యాయ రాజధానిగా ప్రకటించుకున్నావు కదా. మరి ఇప్పుడు విశాఖ ప్రజల్ని ఏం చేసినట్టు నువ్వు? కర్నూలు ప్రజల్ని ఏం చేసినట్టు? అంటే ఇప్పుడు మళ్ళా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రజలే మీకు అవసరమయ్యారా? అంటే అసలు మీకు ఏ విధంగానూ క్లారిటీ లేదు ఎక్కడా కూడా. నాకు ఇవాళ మళ్ళీ ఏం చేస్తావు, ఓకే అనుకుందాం అంటే ఏంటి, అమరావతిని తీసేస్తావా? ఇప్పుడు వచ్చిన దాన్ని తీసేస్తావా? అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇవాళ వేరు, ఒకవైపు చట్టమైంది, రెండో వైపు ఇవాళ స్ట్రక్చర్స్ అన్నీ కూడా విజిబుల్గా వస్తాయి. 29 కల్లా కూడా అసెంబ్లీ భవనం, ఐకానిక్ టవర్, సెక్రటేరియట్ భవనాలు, తర్వాత శాసన అక్కడ కావలసినటువంటి రాజధానికి కావలసిన హంగులన్నీ, బేసిక్ సౌకర్యాలు ఏర్పడతాయి. మరి ఏం చేస్తావు? వీటిని వాడుకోవా? మళ్ళా తుప్పలో పొదలో మొలిపిస్తావా? అసలు ఏమి, అసలు ఎవడైనా వినేవాడు నవ్వుకుంటున్నాడు. అలా నువ్వు చెయ్యాలనుకున్నా ఆ రోజు 2019కి కేవలం అమరావతి రైతులే అనుకుందాం గొడవ చేసేది. ఈసారి అమరావతి రైతులు కాదు, మొత్తం అమరావతిలో ఏర్పడుతున్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్స్, తర్వాత లేఅవుట్స్లో వస్తున్నటువంటి వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు ముందు ముందు. ప్రతి ఒక్కరూ అపోజ్ చేస్తారు ఇవాళ. ఇది ఒక రైతులతోనే సరిపోలేదు ఇది. సో ఏమిటి అసలు అప్పటికిప్పటికి ఇదే తేడా. 2019కి నువ్వు చెప్తే కొంత కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి పరిస్థితులు. ఎందుకంటే 2015కి రాజధానిని డిక్లేర్ చేసిన 4 సంవత్సరాలు ఆయనకి సరిపోలేదు, విజిబిలిటీ కనపడాల రాజధాని. ఇవాళ అట్లా కాదు కదా. 29కి వచ్చేటప్పటికి మీరు ఎవ్రీ డే సోషల్ మీడియాలో మీకు ఎంత ప్రోగ్రెస్ ఉందో తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా 29కి విజిబిలిటీ ఉంటుంది. అంత విజిబిలిటీ ఉన్న తర్వాత ప్రజలు మీరు చెప్పే పాయింట్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఏ ఒక్కరు ఉండరు. ఈవెన్ ఎన్నికల అంశంగా మీరు గనక దాన్నే ముందు పెట్టి వెళ్ళేటట్టయితే మాత్రం ఖచ్చితంగా ఓటమికి దారితీస్తుంది. మిగతా అంశాలు ఏదన్నా ప్రధానమైతే చెప్పలేం, కానీ అయ్యే ఆ రోజుకి ఏం జరుగుతుంది అనేది అసలు నాకు అర్థం కాదు. ఏంటంటే ఈ మావిగన్ పేరుతోటి, మావిగన్ అంటే కొత్తదేం కాదండి, ఇదంతా కూడా
ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీ చుట్టుపక్కల గురుగావ్ డెవలప్ అయింది, నోయిడా డెవలప్ అయింది. ఇట్లా ఎన్నో చోట్ల హైదరాబాద్ ఉంది, సైబరాబాద్ డెవలప్ అయింది, ఇప్పుడు 3 కార్పొరేషన్లు అయింది. కానీ వీటన్నిటికీ ఒకటే రాజధాని ఉంటుంది. ఇక్కడ కూడా పరిస్థితి ఏంటి? ఇవాళ అమరావతి రాజధాని అయినా విజయవాడ డెవలప్ చేయకూడదని చేయట్లేదని ఎవరు చెప్పట్లేదు కదా. చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కదా. దీర్ఘకాలంలోకి వచ్చినప్పటికి ఇవన్నీ ఒకటే అర్బన్ అగ్లామరేషన్ చేస్తానని చెప్తున్నాడు. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? విజయవాడ డెవలప్ అవుతుంది, గుంటూరు డెవలప్ అవుతుంది, అమరావతి క్యాపిటల్. కానీ ఇప్పుడు అమరావతిలో రేపొద్దున ఆఫీసులు ఉంటే గుంటూరుకి పెరుగుతాయండి రియల్ ఎస్టేట్. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు రోజు కమ్యూటేషను. ఆ రవాణా సౌకర్యం కూడా మెరుగుపరుస్తారు కదా. విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే నువ్వు జనాలకి అంటే నువ్వు ఒప్పుకోవటం ఇష్టం లేదు. అమరావతి అనే దాన్ని నేను అపోజ్ చేసిన దాన్ని మళ్ళా తిరిగి దానికి ఒక షేప్ ఇస్తున్నారు కాబట్టి అది భరించే మానసిక స్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. నాకు అర్థమవుతుంది అదే. రెండోది, చట్టాన్ని ఎట్ట మారుస్తామండి? ఇప్పుడు జనాల్లో చెవిలో పువ్వులు పెడితే వినటానికి ఒకనాడు విన్నారేమో, ఇవాళ అందరికీ అర్థమైపోయింది. 2015లో ఇవాళ 2026 ఏప్రిల్లో జరిగింది. పార్లమెంట్లో చట్టం చేశారని అర్థం కాని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి అసలు మాట్లాడేది అంటే నిన్ను గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు ఇవన్నీ రీజన్స్ చూడరనుకుంటే ఓకే, వాళ్ళని గురించి నాకు ఈ సమస్య లేదు. కానీ ఇలా గనక నువ్వు పార్లమెంట్లో చట్టమైన దాన్ని ఎలా మారుస్తావో చెప్పకుండా, నీకు బీజేపీ సపోర్ట్ చేయట్లేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు, మరి నువ్వు ఒక్కడవే ఉన్నా అక్కడ 540 సీట్లు నీకు వస్తాయా? నీకున్నదే ఇక్కడ 25 సీట్లు. ఏది మొత్తం అనుకున్నా కూడా, ఆంధ్ర అనుకున్నా కూడా ఇలా అసలు మామూలుగానే కూటమి కలిసి ఉంటే జగన్ వచ్చే అవకాశాలు తక్కువ. కానీ ఇలా మాట్లాడితే అసలు ఆ ఉన్నాయి కాస్త పోతాయి. ఏదో అంటారు, పిచ్చి ముదిరితే ఏమవుతుందో తెలియదు. జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగే కొద్దీ పైత్యం కూడా ఎక్కువ అవుతుంది. అవటమే కాదు, దీంతో తన స్వీయ వినాశనాన్ని తనే కొని తెచ్చుకుంటున్నాడు. దాంట్లో భాగమే ఈ మావిగన్ మీద ఇంకా పట్టుకొని వేలాడటం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.